గుడివాడలో ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్తు లేదు గ్యారంటీ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మొత్తం మీద మన గుడివాడ గుట్కాగాడు వస్తాడేమో అని చెప్పి చాలా ఆసక్తికరంగా చూసాం. అయితే అక్కడ గుట్కాగాడు రాక ఎవరో ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం పెద్ద వివాదమైంది. అందులో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అసభ్యకరంగా చిత్రీకరిస్తున్నటువంటి వాటి ఫ్లెక్సీలు నిర్మాణం చేశారు. ఇక ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం కాకముందే మరి గుట్కాగాడు ఈ సంవత్సరం కనపడకుండా ఎడిపోయాడు, అందరూ తెలిసిన విషయమే. తాజాగా ఈ మధ్య మళ్ళీ గుడివాడలో వైఎస్ఆర్ ఆఫీస్ నుంచి ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. నువ్వు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతావా, లేకపోతే సమన్వయకర్తగా కొనసాగుతావా, లేకపోతే గుడివాడ ఇంకొక ఎవరైనా అభ్యర్థిని కేటాయించాలా అని చెప్పడంతో ప్రస్తుత పరిస్థితిలో మనోడు ఆ గుండెకేసే బెల్ట్ ఇంక తీసాడంటే మింగేస్తారు, లోపల ఎత్తి పడేస్తారు. అందుకని చెప్పేసి మనోడికి ఒక సేఫ్టీ సెక్యూర్ అంటే కర్ణుడికి కవచ కుండలాల్లాగా మన గుట్కాగాడికి ఆ బెల్ట్ అనేది మనోడికి ఒక సేఫ్టీ బెల్ట్ అనే దాన్ని వాడుతున్నాడు. ఎక్కడికి పోయినా, ఏ కార్యక్రమానికి పోయినా ఆ బెల్ట్ వేసుకొని ఆ బెల్ట్తో చూపిస్తూ అంటే ప్రజలకు చెప్తున్నాడు, నాకు ఇంకా గుండె సర్జరీ జరిగింది, దయచేసి కూటమి ప్రభుత్వం ఎవరైనా నన్ను అరెస్ట్ చేస్తే ఒకవేళ నాకు ఏదైనా జరిగే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి నా ఆరోగ్యంగా కుదురుపడలేదు కాబట్టి నన్ను ఇంకా అరెస్ట్ చేయొద్దు. ఎందుకంటే మామూలుగా వల్లభనేని వంశీగాడికే నాకు తెలిసి ఒక 70 mm సినిమా చూపించారు. ఇక ఈడికి స్పెషల్ ట్రీట్మెంట్ అనేది కూడా ఒకటి ఉంది. ఎందుకంటే గత 5 ఏళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ అఘోరాగాడు శ్మశానాల మీద ఆ కైనా గుట్కాలు తినేటువంటి ఈ లంబడి కొడుకుగాడు ఎన్ని మాటలు పడితే అన్ని మాట్లాడాడు, ఎన్ని బూతులు పడితే అన్ని బూతులు మాట్లాడాడు. ఎవరిని వదిలిపెట్టలా. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు, లోకేష్ గురించి మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాడు. అయితే ఎప్పుడైతే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారో, ఎప్పుడైతే ఈ గుట్కాగాడికి గుడివాడ నియోజకవర్గంలో చేస్తున్నటువంటి గతంలో చేసినటువంటి అవినీతి మీద ఒక ఫైల్ రెడీ చేశారో ఎస్కేప్ అయిపోయాడు. నాకు హోల్లో ఈ గుట్కా తంబాకు పలుకులు ఇరుక్కుపోయాయి, అందువల్ల రక్త ప్రసరణ ఆగిపోయింది, సీరియస్గా ఉంది, నాకు తెలిసి బహుశా కోమాలోకి వెళ్ళిపోతాడు, అది ఇది అని చెప్పేసి హంగామా చేసి ఇక్కడైతే బతకలేడు, బాంబే కావాలని చెప్పి బాంబే వెళ్ళిపోయి అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ఆ తర్వాత చిన్నగా ఒక నెల 45 రోజులు అసలు వాడి ఎపిసోడే కనపడలేదు. అసలు తాజాగా మొన్న గుడివాడలో గతంలో అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద అట్లాగే దుకాణాల మీద అంటే రావి వెంకటేశ్వర సంబంధించిన దుకాణాల మీద దాడి చేసిన కేసులో మన గుట్కాగాడి అనుచరులందరూ కూడా అరెస్ట్ చేసి విచారణ చేసినప్పుడు అందులో మా గుట్కా ప్రేరేపిస్తేనే మేము వెళ్ళాము అని చెప్పి చెప్పడంతో కొడాలి నానిని దాంట్లో అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ కోసం, ఎందుకంటే ఇక్కడ అరెస్ట్ చేయడానికి చిక్కాడనుకో ఇంకా వరుసన కేసులన్నీ నమోదవుతాయి. ఈ మన శ్రీకృష్ణ జన్మస్థానానికి పోతే ఇంకా లోపలికి పోతాడు, బయటికి రావటం అనేది ఉండదు. కాబట్టి అందుకని నాకు ముందస్తు బెయిల్ కావాలని హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు చెప్పింది, నీ కేసు లోకల్ కోర్టులో ట్రయల్ జరుగుతుంది కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి బెయిల్ మంజూరు చేసుకో, షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేస్తారు. ఆ తర్వాత నువ్వు ఏదైతే అక్కడ నీకు ఏదైనా న్యాయం జరగకపోతే నువ్వు హైకోర్టుకు అప్పీల్ అవ్వు, కానీ డైరెక్ట్గా హైకోర్టు అనేది జోక్యం చేసుకోదని చెప్పడంతో మనోడు కొన్ని పత్రాలని సమర్పించేసి అక్కడ నుంచి గుడివాడ నియోజకవర్గం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఏమన్నాయంటే కొడాలి నానికి నువ్వు చంద్రబాబు నాయుడు గారిని అక్కడ విమర్శించాలి, లేదా పార్టీ బలహీనపడుతుంది, ప్రస్తుతం ఇన్ఛార్జ్ లేకపోవటం వల్ల కార్యకర్తలకు ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది, మరి నువ్వు ఆ నియోజకవర్గాన్ని సమన్వయం చేయగలుగుతావా, లేకపోతే ఇంకెవరికన్నా అప్పచెప్పాలా బాధ్యతలు అడిగితే లేదు నేను తీసుకుంటానని చెప్పాడు. సో తాజాగా పైన వైఎస్ఆర్ ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్తో పాటు ఈరోజు పెద్ద ఎత్తున గుడివాడ నియోజకవర్గంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ లేదని ఏదో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి QR కోడ్ని అక్కడ ప్రదర్శించారు. అయితే ఇక్కడ గతంలో ఇదే గుడివాడ నియోజకవర్గంలో గుట్కాగాడు రెచ్చిపోయాడు. ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించాలన్నా అంటే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించాలన్నా వాడి ఆకురౌడీలందరినీ కూడా కార్యాలయాల మీద దాడి చేయించేవాడు. ఒక టైంలో రావి వెంకటేశ్వరరావు మీద దాడి చేయించాడు, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేయించాడు, అట్లాగే ఆ రావి వెంకటేశ్వర సంబంధించినటువంటి కమర్షియల్ కాంప్లెక్స్ మీద దాడి చేయించాడు. అట్లాగే ఎక్కడ తెలుగుదేశం పార్టీ అనుచరులు ఉన్నారో వాళ్ళ మీద దాడి చేశారు. ఇవాళ సాక్షి మాట్లాడుతుంది, గుడివాడలో అరాచకం రాజ్యం వెళ్తుంది, అన్యాయం రాజ్యం వెళ్తుంది, మీటింగ్ పెట్టుకుంటాలంటే కూడా ఫ్లెక్సీలు కడితే ఫ్లెక్సీలు చింపేస్తున్నారు, ఎల్లో గూండాలని చెప్పి రాస్తున్నారు. నేను అడుగుతున్నా, ఇదే సాక్షిని అడుగుతున్నా, గత 5 ఏళ్ళు కళ్ళు మూసుకొని ఉన్నారా?
గత 5 ఏళ్ళు కొడాలి నాని, వల్లభనేని వంశీగాడు, గుడివాడ గన్నవరంలో ఈ గుట్కాగాడు, ఆ గాండుగాడు చెలరేగిపోతుంటే మీరు నోరు మూసుకోలేరా? మీరు ప్రోత్సహించలేదా? ఈరోజు నువ్వు కనీసం ఈ కార్యక్రమాలకు కూడా హాజరు కాల. అంతా చిన్న చితక నాయకుల ప్రారంభం అందులో పార్టిసిపేట్ చేసి ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న వాళ్ళు అందరికీ పథకాలు ఇచ్చాడు, అన్ని స్కీమ్స్ అందరికి ఇచ్చాడు, అంతా బాగా చేశాడు, అందువల్ల ప్రజలు ఓట్లు వేయలేరు, అందుకు చేయలేదురా నాయన. సపోజ్ మీ గుడివాడ తీసుకుందాం. మీ గుడివాడలో ఏ రోజన్నా క్యాజినో కల్చర్ ఉందా? అది గుట్కాగాడు తీసుకొచ్చి పెట్టాడు. మీ గుడివాడలో ఏ రోజన్నా వాడి మొహానికి కనీసం వాడి ఇంటికాడే రోడ్డు వేసుకోలేకపోయాడు సన్నాసుడు. వాడి ఇంటికాడ రోడ్డు, వాడి నోట్లో పళ్ళ సెట్టు వరుస రెండు చూసుకుంటే ఎవరికైనా వాంతి వస్తుంది. ఆ రకంగా గత 5 ఏళ్ళు చేశాడు. గత 5 ఏళ్లలో ఎక్కడ అభివృద్ధి చేయాల. మీ గుడివాడలోనే క్యాసినో కల్చర్ని తీసుకొచ్చాడు, అట్లాగే కాలువగట్ల మీద వ్యభిచార కూపాలు తీసుకొచ్చాడు, క్రికెట్లు, బెట్టింగులు, అలాగే జోదాలు అన్నీ ఏవైతే ఉన్నాయో గుట్కా మట్కా ఇవన్నీ తీసుకొచ్చి గుడివాడిని ఒక క్లబ్గా మార్చేశాడు. ఇవాళ మీరు మాట్లాడుతున్నాడు వాడు ఏదో బాగా అభివృద్ధి చేస్తే సన్నాసుడికి 45,000 ఓట్లతో ఎందుకు ప్రజలు చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెబుతారు? అంతకుముందు కొడాలి నాని అన్న మంచోడు, బండి మీద భుజం మీద చెయ్యేసేవాడు, చాలా మంచోడు అని చెప్పారు. కానీ తీరా గెలిచి మినిస్టర్ అయినాక అరే సన్నమయ్యి నా సన్నాసుడా అని అంటే నీ అమ్మ మొగుడికి ఇస్తానని చెప్పాను అని చెప్పేసరికి గుడివాడ ప్రజలు నోరు ఎల్లబెట్టుకున్నారు. మరి మినిస్టర్ అయ్యి ఉన్న పీకాడా అంటే అక్కడ ఉన్నటువంటి మల్లికార్జున స్వామి దేవస్థానం భూములు కొట్టేశాడు, మఠాది భూములు కొట్టేశాడు, ప్రభుత్వ భూములను కబ్జా చేశాడు, అట్లాగే ల్యాండ్ ఎక్కడ కనపడితే అక్కడ ల్యాండ్ అంతా కూడా దోచే ప్రయత్నం చేశాడు. ఇవాళ గుడివాడ ప్రజలకు అర్థమైంది ఏంటంటే ఈ గుట్కాగాడికి ఇంకొకసారి అవకాశం ఇవ్వకూడదు. వీడికి అవకాశం ఇస్తే కిల్లి నవిలినట్టు గుడివాడని నవిలేస్తారని అర్థమైంది. కాబట్టి మనం 45,000 ఓట్ల మెజార్టీతో అసలు వాస్తవానికి మొన్న గుడివాడ నియోజకవర్గంలో అచ్చం తెలుగుదేశం పార్టీ కార్యకర్త నిలబెట్టినా కూడా ఈ గాండుగాడు ఓడిపోయేవాడు, భారీ మెజార్టీతో ఓడిపోయేవాడు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే గత 5 ఏళ్లలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినప్పుడు మీకు కనిపించలేదు, ప్రశ్నించలేదు. వీడి గుట్కా అనుచరులందరికీ పిచ్చి మందు గంజాయి దాగిచ్చి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇళ్ల మీద దాడికి పంపించినప్పుడు మీకు కనిపించలేదు. కానీ ఇవాళ సమావేశం పెట్టి వాడు సమావేశం రావడానికే ధైర్యం లేదు. వాడు ఎంత పిరికినా కొడుకంటే మొన్నటిదాకా పెద్ద బిల్డప్ వేశాడు. రిజల్ట్స్ వచ్చే రోజు కూడా కాలు మీద కాలేసి పైకి కిందికి ఊపుతా నా అంతటోడు మగోళ్ళు లేడు గుడివాళ్ళు అన్నాడు. కానీ ఎప్పుడైతే వంశీగాన్ని లోపలేశారో ఈ గుట్కాగాడికి భయం మొదలైంది. అమ్మో చడ్డీ మీద ఊరేగించి దేశపాత్ర నారా లోకేష్ అర్థమైంది. కాబట్టి ఇవాళ మీటింగ్లో మనోడు డుమ్మా కొట్టేసి అసలు కనీసం కనిపించకుండా ఆ ఖర్చులకి మాత్రమే డబ్బులు ఇచ్చేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఒక సభను నిర్వహించి ఆ సభని జగన్మోహన్ రెడ్డి గారికి చూపించడం కోసం అక్కడేదో జరిగినట్టు, అక్కడేదో డ్రామా జరిగినట్టు, ఫ్లెక్సీలు జింపేసినట్టు, పెద్ద ఎత్తున పోలీసులు మోహరించినట్టు ఒక డ్రామా క్రియేట్ చేశారు. ఒరే మా టార్గెట్ మీ తెలుగుదేశం మీలాగా వైఎస్ఆర్సీపీ నాయకులు కాదు, కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి. నీలాంటి వాడికి మళ్ళీ బయటకు వచ్చాక ఎందుకురా తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి, ఆడవాళ్ళ గురించి నోరు జారి మాట్లాడాను అనేటువంటి తెలుసుకునే సమయం దగ్గరలోనే ఉంది. నీకు మాత్రం ఒకటి నిజం, వీడు సచ్చే వరకు, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే వరకు వాడు ఆ గుండెకున్న బెల్ట్ తీయడు. ఆ బెల్టే వాడికి కర్ణుడి కవచకుండగాల్లాగా వాడికి కాపలా ఉంటుంది. ఎక్కడికి పోయినా సరే, బాత్రూమ్కి పోయినా, 2కు పోయినా, 3కు పోయినా, యాడికి పోయినా సరే ఆ బెల్ట్ ఒకటి వేసుకునేది ఏదో పెద్ద అదొక ఫ్యాషన్లో వేసిన పెద్ద గౌన్ లెక్కన దాన్ని అందరికీ పబ్లిసిటీ చేస్తుంటారు. అంటే అర్థమైందంటే నా గుండెకి స్టంట్ అయింది, నా గుండెకి ఆపరేషన్ జరిగింది, దయచేసి నన్ను ఏం చేయకండి, నేనేం చేయొద్దు, అర్థం చేసుకోండి అని చెప్పేటువంటి సింబాలిక్. వీడింత పిరికి సన్నాసి నా కొడుకు, వీడు అధికారం ఉంది కదని ఇష్టాసారంగా లోకేష్ గురించి, చంద్రబాబు నాయుడు గురించి నోరు బారేసుకున్నాడు. నీ బతుకంటే బయట ఉండే బురదలో ఉండే పందులు నయ్యం కదరా, మళ్ళీ బిల్డప్ నవ్వుతావు, బిల్డప్ మాట్లాడుతావు. మొన్న అధికారంలో ఎట్టెగిరావురా, నీ ఇష్టం వచ్చినట్టు ఎగిరావు. ఇలా దమ్ముంటే మరి గుడివాడలో మీటింగ్ పెడితే ఎందుకు బాలేకపోయావు? నువ్వు నీ ఆధ్వర్యంలోనే కదా, నువ్వు గుడివాడ నియోజకవర్గం సమన్వయకర్తావు కదా, హాజరవ్వాలి కదా. హాజరైతే నెక్స్ట్ రోజు జైల్లో పోతున్నాడు తెలుసు. వాడికి బెల్ట్ అనేది ఎప్పుడు దాకా ఉంటుందో అప్పుడు దాకా వాడిని అరెస్ట్ చేయదని చెప్పేసి ఈ మధ్య ఈ గుట్కాగాడు సిద్ధాంతాలను బాగా నమ్ముతున్నానంట. వేరే సిద్ధాంతికి అడిపోతే చెప్పాడు బెల్ట్ తీస్తే లోపలేస్తారని అంట. అందుకని వాడు తీయట్లా, సచ్చేదాకా తీయడాడు బెల్ట్. రేపు ఈ 5 ఏళ్ళు ఎలక్షన్స్ అయిపోయేదాకా బెల్ట్ తీసి చూడండి కావాలంటే.